ఉత్తరాంధ్రను వాయుగుండం వణికించింది. వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. విశాఖలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉత్తరాంధ్రలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అరటి చెట్లు నేల కొరిగాయి. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉత్తరాంధ్రను వాయుగుండం వణికించింది. వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. విశాఖలో ఎదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాలు సైతం. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఆల్రెడీ ఉత్తరాంధ్ర అతలాకుతలం అయిందంటున్నారు. ఉత్తరాంధ్ర అయితే గత 30వ తారీఖున, సెప్టెంబర్ 30వ తారీఖున ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అది వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర తీరం వెంబడైతే ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉండడంతో పూర్తిగా అయితే గాలులతో బీభత్సం సృష్టించి దాదాపు ఎక్కడికక్కడ చెట్లన్నీ నేల కొరిగి, విద్యుత్ స్తంభాలన్నీ నేల కొరిగిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా పంట నష్టం అయితే దాదాపు వేల ఎకరాలు, మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం చూసుకుంటే వేల ఎకరాల్లో అయితే పంట నష్టం కూడా జరిగిందని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలానే అరటి తోటలు, మరీ ముఖ్యంగా అరటి తోటలు అయితే ఎక్కడికక్కడ ప్రతి ఒక్క అరటి తోట కూడా ఎక్కడ కూడా అరటి తోటలు ఎక్కడ లేకుండా కూడా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎక్కడ కూడా అరటి తోటలు లేకుండా పూర్తిగా అన్ని కూడా నేలకొరిగిన పరిస్థితి ఉంది. అసలు ఈ వర్ష బీభత్సాన్ని ముందుగా అయితే లెక్క కట్టలేకపోవడమే దీని అంతటికి కారణం అయితే కొంతమంది రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ విధంగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే అకస్మాత్తుగా వరదలు అయితే రావడంతో లోతట్టు ప్రాంతంలో కాకపోవచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఎప్పుడు కూడా నీరు నిండి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. అలానే కాకుండా కొన్ని గ్రామాలు సైతం కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పక్కనున్న గ్రామాలు కూడా మునిగిపోయే గుంప గ్రామం, మన్యం జిల్లా గుంప గ్రామంలో ఒక దేవాలయం, ప్రసిద్ధి చెందిన దేవాలయం, రెండు నదుల మధ్యలో కూడా ఈ యొక్క దేవాలయం ఉంటుంది. కానీ ఆ దేవాలయం దగ్గరలో కూడా ఈ యొక్క 2 వరదలు ఒక్కసారి, నాగావళి, వంశధార, ఈ రెండు కూడా బాగా అత్యధికంగా పైన కురిసిన వర్షాలు, అలానే ఇక్కడ వస్తున్న వర్షాల కారణంగా అయితే దాదాపు ఆ 2 నదులు కూడా ఎక్కువగా నిండిపోయి గుంప గ్రామంలో ఉన్న ఆ యొక్క శివాలయం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉండడంతో అక్కడ ఒక్కసారిగా ఏమవుతుందని బిక్కుబిక్కుమంటూ అయితే ప్రజలంతా కూడా భయపడిన పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో అయితే దర్దాపుల్లో అన్ని యొక్క డ్యాములు, అలానే సరస్సులు, వాగులు, వంకలు, గెడ్డలు, మరీ ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతంలో ఎక్కువగా గెడ్డలు అనేవి ప్రవహిస్తుంటాయి. ఆ గెడ్డలన్నీ కూడా పొంగిపోవడంతో దరిదాపుల్లో ఈ రహదారి మార్గం మొత్తం అంతా కూడా, స్థానిక రహదారి మొత్తం కూడా పక్కకెళ్లిన పరిస్థితి కనిపించడంతో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కొట్టుకుపోయిన పరిస్థితి కూడా కనిపించడంతో చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఈ యొక్క వర్ష బీభత్సం కారణంగా అయితే ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల నీటి సదుపాయం కూడా రాకపోవడం ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితి కనిపించడంతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క వర్ష ప్రభావం అయితే మరొక 3 రోజులు కూడా ఉండే అవకాశం ఉంటుందని అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే ఈ 3 రోజులు కూడా వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఈ యొక్క గాలి తీవ్రత అనేది అయితే ఉండదనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. తీరం వెంబడి 30 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కానీ అక్టోబర్ 2వ తారీఖున ఒక్కసారిగా ఈ యొక్క గాలి రావడంతో చాలా చోట్ల ఆస్తి నష్టం అయితే జరిగింది. కొన్ని చోట్ల అయితే నలుగురు అయితే వారి యొక్క ప్రాణాలను అయితే కోల్పోయిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 2, విశాఖపట్నం, పార్వతీపురం జిల్లాలో ఒక్కొక్కరుగా మృతి చెంది 4 ప్రాణాలు కూడా ఈ యొక్క వర్ష ప్రభావం వల్ల అయితే, ఈ వాయుగుండ ప్రభావంతో అయితే 4 ప్రాణాలు అయితే కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ విశాఖ జిల్లాలో అయితే దాదాపు అక్టోబర్ 2వ తారీఖున ఈ యొక్క వచ్చిన ఈదురు గాలుల ప్రభావంతో గాలులు వేసిన 16 నిమిషాల్లోనే దాదాపు 126 చెట్లు అనేవి కూలిపోవడం అయితే జరిగింది. అందులో ప్రధానంగా చాలా పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో 46 పెద్ద చెట్లు, ఎప్పటి నుండి ఉన్న పెద్ద చెట్లు, భారీ చెట్లు కూడా
కూలిపోయిన పరిస్థితి ఉంది. అలానే 79 విద్యుత్ స్తంభాలు విశాఖ జిల్లా మొత్తంగా కూలిపోవడం జరిగింది. అలానే విజయనగరం జిల్లా మొత్తం కూడాను విద్యుత్ స్తంభించిపోయిన పరిస్థితి కనిపించింది. దాదాపు 41 గంటలు అయితే విద్యుత్ లేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల కేబుల్ కనెక్షన్స్ కానీ నెట్ కనెక్షన్స్ కానీ పునరుద్ధరణ చేయడానికి అయితే అక్కడ స్థానికంగా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలానే మన్యం జిల్లా శ్రీకాకుళం అయితే మరీ దారుణంగా అక్కడ ఇప్పటికీ కరెంట్ ఒక్కడే తప్ప వాటర్ సర్వీస్ కానీ ఈ యొక్క విద్యుత్ కేబుల్ సర్వీసెస్ కానీ వీటికి సంబంధించి ఏవైతే నెట్ కేబుల్స్ ఉంటాయో వాటిని ఇంకా పునరుద్ధరించడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ప్రధాన కేంద్రాలు తప్ప గ్రామాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కావడంతో ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా ఇప్పటికీ కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడంలో కూడా ప్రభుత్వ యంత్రాంగం కాస్త విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి ముందస్తుగా ఎటువంటి అంటే ఎంత ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని అయితే ముందుగా ఊహించకపోవడంతో కాస్త కొన్ని గ్రామాలే నీట మునుగుతాయనే ఉద్దేశం ఆ యొక్క గ్రామాల పైన మాత్రమే ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. కానీ అనుకోని పైనుండి ఎక్కువగా వర్షం కురవడం, అలానే స్థానికంగా కూడా ఈదురుగాలితో కలిసిన వర్షం కురవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొని కొన్ని ప్రాంతాలకైతే ఇప్పుడు ఉదాహరణగా చెప్పుకుంటే గుంప గ్రామం అయితే అసలు మునిగిపోతుందని అయితే అసలు అధికారులు అయితే అంచనా వేయలేకపోయారు. కానీ ఒక్కసారిగా ఒక గుంప గ్రామం మునిగిపోవడంతో అక్కడికి వెళ్ళడానికి కూడా ఎటువంటి సదుపాయం లేకపోవడంతో ట్రాక్టర్స్ కానీ ఎడ్లు బండిని కానీ వాడిన పరిస్థితి ఉంది. కానీ అప్పటికే కొన్ని చోట్ల అయితే రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉండటంతో తీవ్రంగా ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాసార్లు అయితే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపశమన చర్యలు కానీ రోడ్లు విద్యుత్ పునరాగతి వెంటనే చేయాలని పునరుద్ధరించాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎన్ని ఆదేశాలు జారీ చేసినా అక్కడ చేసే పరిస్థితి ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల అయితే కుదురుకు రాకపోవడంతో తోటపల్లి రిజర్వాయర్ ఇప్పటికీ కూడా వాటర్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇప్పటికీ పైనుండి ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికీ కూడా అది ఉగ్ర రూపం దాల్చడంతో స్థానికంగా మంచినీటి సదుపాయం కూడా పార్తీపురం పట్టణ కేంద్రంలో ఇప్పటికీ కూడా వాటర్ సర్వీస్ అయితే ఇవ్వలేమని చెప్పేసి అధికారులు అయితే ఒక నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ విధంగా మొత్తం ఎక్కడ చూసినా సరే ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఈ యొక్క వాయుగుండ ప్రభావం అయితే ఇది ఒక మినీ తిత్లీగా అయితే ఇక్కడ స్థానికంగా కొంతమంది దీన్ని అభివర్ణిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే యుద్ధ ప్రాతిపదికన వాటన్నింటిని పునరుద్ధరించి ప్రజలకి మరింత చేరువ చేయి. ప్రధానంగా ఈ యొక్క వరదల కారణంగా ఎంతో మంది మెడికల్ అసిస్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మెడికల్ గా అక్కడ మొత్తం ఈ రోడ్లన్నీ పోవడంతో ఆ వాటర్ అంతా కొన్ని చోట్ల పేరుకుపోవడంతో అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కనుక దానికి సంబంధించి ఎక్కడెక్కడ బ్లీచింగ్ కానీ క్లోరోఫ్లోరైడ్ కానీ వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండడంతో ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికే 2 రోజులకైతే స్కూళ్ళు నిన్నటి నుండి ప్రారంభం కావాల్సిన స్కూళ్ళు 3 రోజులు కూడా వాటిని పొడిగించి సోమవారం నుండి స్కూళ్ళు పునఃప్రారంభం చేయాలని అయితే మన్యం జిల్లా అలానే శ్రీకాకుళం జిల్లాలో అయితే ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. అలానే సాలూరు ఒడిశా వెళ్లే దారిలో అయితే ఘాట్ రోడ్లన్నీ కూడా పూర్తిగా నేలకొరిగిన పరిస్థితి కనిపించింది. అక్కడ కొండ చర్యలన్నీ కిందకి పడిపోవడంతో వెళ్లి రహదారి ఒడిశా ఆంధ్రప్రదేశ్ కి ఉన్న ఏదైతే ఏకైక రహదారి ఉంటుందో ఆ దారి కూడా పూర్తిగా కుప్పకొలిన పరిస్థితి ఉండడంతో అది యుద్ధ ప్రాతిపదికన కేంద్ర బలగాల సహాయంతో వాటిని వెంటనే పక్కకు తొలగించి ప్రస్తుతం రవాణా సదుపాయాన్ని అయితే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చేస్తున్నారు. పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని మరో 2 రోజులు కూడా ఈ యొక్క ప్రభావం ఉండటంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయం అయితే వాతావరణ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులు కూడా తెలియజేస్తారు. ఉత్తరాంధ్రలో నిత్యం కూడా ఇటువంటి తుఫానులు ప్రభావం ఉండటంతో ప్రజలు ఎప్పటికైనా సరే అప్రమత్తంగా ఉండి ఈ నీటి నిల్వ కాలువలను కానీ ఈ గడ్డలను కానీ ఆక్యుపై చేయకుండా ఉండాలని విశ్లేషకులుగా అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.